హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వీడియో ఏంటి అంటే, ఎంతో టేస్టీగా దేవుడికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం అడుగు మందంగా ఉండే ప్యాన్‌ని తీసుకొని, ప్యాన్ హీట్ అయినాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయినాక అందులో డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక పక్కకి తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మనం రవ్వని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మనం రవ్వని మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగేలోపు మనం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కప్ షుగర్ అలాగే 2 కప్స్ ఆఫ్ వాటర్‌ని మనం ఒక గిన్నెలో వేసుకొని షుగర్ కరిగిపోయి వాటర్ అనేవి మరిగేదాకా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతది. ఇందులోనే మనం ఒక చిటికెడు యెల్లో కలర్ ఫుడ్ కలర్ అలాగే యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఇక్కడ యాలకుల పొడి అలాగే కలర్ వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో మీరు కలర్ అనేది అయితే ఆప్షనల్, బట్ యాలకుల పొడి మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి. ఇట్లా రవ్వ మొత్తం వేగిన తర్వాత మనం ఈ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మనం కొంచెం ఒక 2-3 స్పూన్స్ గీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా దేవుడికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.